శంఖారావం పూరించిన సీఎం జగన్ వరుస సభలతో దూసుకువెళ్తున్నారు. సిద్ధం పేరుతో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఏలూరులో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని దెందులూరులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రానున్నారు. ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ వరుస సభలతో దూసుకువెళ్తున్నారు. సిద్ధం పేరుతో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఏలూరులో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని దెందులూరులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రానున్నారు. ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ వరుస సభలతో దూసుకెళ్తున్నారు. సిద్ధం పేరుతో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఏలూరులో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని దెందులూరులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రానున్నారు.
ఏపీ సీఎం జగన్ వరుస సభలతో దూసుకు వెళ్తున్నారు. సిద్ధం పేరుతో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఏలూరులో ఆయన పర్యటించున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని సభా ప్రాంగణం నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. దెందులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సిద్ధం బహిరంగ సభలో అయితే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి అయితే సుమారు 100 ఎకరాలు పైగా విస్తీర్ణంలో అయితే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం అయితే వైసీపీ శ్రేణులు గత వారం రోజులుగా కూడా అహర్నిశలు కష్టపడవుతే భారీ బహిరంగ సభను అయితే సిద్ధం చేశారని అనుకోవాలి. సుమారు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 50 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయితే పెద్ద ఎత్తున చేరిన ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో భారీ సభను అయితే ఏర్పాటు ఎన్నికల్లో వైసీపీ మరోసారి గెలిచేందుకు అయితే ఇప్పటి నుంచి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కి సంబంధించి అయితే జగన్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భీమిలికి మించి కూడా ఇక్కడ దెందులూరులో అయితే సిద్ధం సభను అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం అయితే ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జాతీయ రహదారి మీద కూడా ఇటు వచ్చే వాహనాలు కూడా ఎవరి వాహనదారులకు ఇబ్బంది కలగకూడదంటూ కూడా 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడికెక్కడ అయితే ఇటు వాహనాలను కూడా రాకపోకలను నియంత్రణ అయితే చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ఈ ప్రాంగణంలో అయితే వైసీపీ కార్యకర్తలకి రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఏం చేయాలి, తీసుకోవాల్సిన వాటి మీద దిశానిర్దేశం చేయనున్నారు. జ్యోతి, ఇకపోతే ఈ సభ మీద అంచనాలు ఎలా ఉన్నాయి? ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలను సీఎం జగన్ ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు? ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలోనే అప్పుడే ముందు నుంచే కూడా వైసీపీ ముందుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లోని ఇప్పటికే అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా వీళ్ళు జనాలకి అయితే చెప్పమన్నారు. మరో విధంగా కూడా ప్రతిపక్షాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నట్టు కూడా జగన్ అయితే ఈ సభా వేదికల ద్వారా అయితే వాళ్ళకి హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరొక విధంగా చూసుకుంటే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి నియమించడంతో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరవుతున్నారో కొందరు అయితే అసంతృప్తితో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరోసారి నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోవడంతో ఎవరు వస్తారా ఎవరు రారా అనే ఆందోళన కూడా కొందరు వైసీపీ ఉన్నారు. ఇకపోతే సభకు ప్రధానంగా ఎవరెవరు హాజరు కానున్నారు? సీఎం జగన్ తో పాటు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి నేతలు ఎవరున్నారు? వైసీపీకి సంబంధించి సీఎం జగన్ తో పాటు వైసీపీలోని ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సభకు అయితే హాజరు కానున్నారు. అదేవిధంగా చూసుకుంటే 50 నియోజకవర్గాల నుంచి అయితే పూర్తి స్థాయిలో జనం కానీ ఇటు ప్రజలు వైసీపీ కార్యకర్తలు రాక వైసీపీలో సభకు సంబంధించి అయితే ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం మరొకసారి పూరించేందుకు రానున్న ఎన్నికల్లో వైసీపీని మరోసారి అధికారం తెచ్చేందుకు కూడా ఈ సభ నుంచి అయితే వైసీపీ నేతలు సిద్ధం అంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. జ్యోతి, ఇక దుర్గాప్రసాద్, రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.